హాయ్, నమస్తే అండి అందరికి. నమస్తే అండి. మేము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న బిగ్ డ్రీమ్ అన్నమాట. ఒక యూట్యూబర్స్గా ఉండి ఫస్ట్ టైం మాకు మూవీ ఛాన్స్ వచ్చింది. లక్కీకి మూవీ ఛాన్స్ వచ్చింది. మై ఫస్ట్ మూవీ జర్నీ అన్నమాట. ఇవి ప్యాకింగ్ అన్ని రెడీగా పెట్టుకోమన్నాము. అవునండి, చాలా అంటే చాలా ఎక్సైట్ గా ఉంది. మూవీ ఛాన్స్ అయితే 2 నెలలు అయిపోయిందండి వచ్చి మాత్రం. కానీ డేట్స్ ఇంకా ఫిక్స్ గా పోయేసరికి మేము కొంచెం లైట్ తీసుకున్నాము. సో డేట్స్ అయితే ఫిక్స్ అయిపోయినాయి. ఈ రోజు నైట్ 8 o'clock మేము బయలుదేరుతున్నాం. ఇప్పుడు షూటింగ్ కి మేము ఏమేం కావాలో అన్ని సిద్ధంగా రెడీ చేసుకొని ఉన్నాము. మేము ఏమేం ప్యాక్ చేస్తున్నాం, మూవీలోకి ఏమేం థింగ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఇంకా మీరు మమ్మల్ని ఫాలో చేస్తూ ఉండండి. ఈరోజు ఫస్ట్ మూవీ ట్రావెల్ వ్లాగ్ అనమాట. ఇవన్నీ ఈ బ్యాగ్ లో సర్దాలా. చూడడానికి ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి. బ్యాగ్ ఏమో చిన్నది ఎలా సర్దుతామో చూడాలి. అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే మారిబాబు పడుకొనే ఉన్నాడు. మేము ఇంకా ఇప్పుడు టైం అంతా 3 o'clock అవుతుంది. ఇంకా కూడా తినలేదు. ఫ్రెష్ అప్ అయిపోయినాము, రెడీగా అయితే ఉంది. కానీ తిని మళ్ళీ చేసేసరికి ఆరిబాబు లేచడానికి ఇబ్బంది అవుతుంది. సో అందుకని ఫస్ట్ అయితే ఇవి ప్యాక్ చేసుకుని తర్వాత తిందామని ఉన్నాము. సో మీరైతే చూసేయండి ఏమేమి ప్యాక్ చేస్తున్నాం ఏంటి. ఈ అవుట్ఫిట్ అయితేనేమి, ఇవంటారు కదా బ్యూటీ సంబంధించినవి, క్యారెక్టర్ డ్రెస్సులు, అవి ఇవన్నీ రెడీగా ఉన్నాయి. సో ఒక లుక్ వేసేద్దాం. మళ్ళీ వచ్చేసి ఇంకా చాలా వ్లాగ్స్ అయితే వస్తాయండి, తప్పకుండా వాచ్ చేయండి ప్లీజ్. ఇదైతే పూజకండి. ఈ డ్రెస్ అయితే వచ్చేసింది కానీ నా డ్రెస్ అయితే రాలేదు. పంచ బయట దీన్ని లోపల ఉంది. ఇది మా పెళ్లి వండి. ఇవి నా ఇంకా రాలేదు. యాక్చువల్గా ఆ అవుట్ఫిట్ లక్కీకి ఉంది అనమాట. లక్కీకి ఫస్ట్ పెట్టారు, నాకు పెట్టలేదు అసలు. సో పూజా కార్యక్రమం అని చెప్పి మొన్న పెట్టాడు. సడన్గా మొన్న పెట్టేసరికి ఇంకా నేనేం చేశాను, మా పెళ్ళిది ఎట్టా ఉంది కదా, అప్పటికప్పుడు వాష్ చేసి ఈ రోజే దీన్ని ఐరన్ చేసుకొని తీసుకొచ్చాను. దీని బయట అయితే లోపల ఉంది. లక్కీది ఇంకా రావాలన్నమాట. పాపం మా అత్తమ్మ షాపు క్లోజ్ చేసుకొని పోయి మార్కెట్కి వెళ్ళి, అదే చిన్న బజార్కి వెళ్ళి అవి తీసుకురావాలి పాపము. ఇప్పుడు వస్తూ ఉంటుంది నాకు తెలిసి. ఈ క్యారెక్టర్ సంబంధించిన మూడులా బయట పక్కన పెట్టి ఇదండి శారీస్. ఒకటి ఎన్నే దీనికి బ్లౌజెస్ అవి ఇంకా 7 ఉన్నాయి కదా. కొంచెం నాకు ఇస్తావా? అందులో దాంట్లో పెట్టేసామంటే ఇది ఏ క్యారెక్టర్ కి సెట్ అవుతుందో ఇంకా వాళ్ళే చూసుకుంటారన్నమాట, సార్ వాళ్ళు. 4 శారీస్ అయితే ఉన్నాయి. కానీ నేను అసలు శారీస్ కట్టుకోను కదండి, మీకు తెలుసు. శారీస్ కట్టుకోను. సరే శారీస్ అయితే ఉన్నాయి, మమ్మీవి ఉన్నాయి, అప్పుడు నా మ్యారేజ్కి తీసినవి ఉన్నాయి. వాళ్ళు ఏమంటే బ్లౌజులు శారీస్ అవి తీసుకురమ్మన్నారు. తీసుకురావడానికి బ్లౌజులు లేవు. వెంటనే చిన్న బజార్కి వెళ్ళి ఇవి తీసుకొని, వాళ్ళు తీసుకోవడమే తీసేసుకున్నాము. క్లాత్ కుట్టాలి కదా. ఆమె ఏమంటే మాకు చాలా ఉన్నాయి, నిన్నే కదా శివరాత్రి, చాలా ఉన్నాయి అంటే చాలా రిక్వెస్ట్ చేసి అప్పటికప్పటికే కుట్టించుకొని తీసుకొచ్చుకున్నాను. ఇవి శారీస్ పెట్టేసేదా, తర్వాత ఏమన్నా పెడతా అంటే. ఇదేమో కొంచెమే ఉందండి, అయ్యేమో చాలా ఉన్నాయి. ఎట్ట సర్దాలో ఏంటో. దీన్ని కాదు బ్లౌజ్. ఈ బ్లౌజ్ మాత్రం, ఇది మాత్రం ఫస్టే కుట్టించేసుకున్నా. ఎందుకంటే నా దగ్గర ఆదివి సరిగ్గా లేవన్నమాట. ఎలా కుడతారో ఏంటో, సెట్ అవ్వకపోతే మళ్ళీ ఇదైపోద్దని దీంతోనే కదా ఒక సాంగ్ చేసాము. అలాగా ఎలా పెట్టాలో కూడా రావడం. ఒకసారి డ్రెస్ విషయానికి వస్తే ఆడున్నాయి డ్రెస్లు. ఇది ఈ 2 జతలేనా? చాలు. ఈ 2 నీ మీద ఒకటి ఉంది కదా, 3 జతలు చాలు. ఇంజుకొని వేసుకోవచ్చు. అక్కడ ఒకటి ఉంది. ఇక్కడ మళ్ళా చాలు. ఇదల్లా సరిపోవు కదా నైట్కి కూడా అవే. ఇంకైతే నా డ్రెస్సులు అయితే పెట్టేశాను. ఇవైతే జ్యువెలరీ.
ఇయర్ రింగ్స్ పెద్ద పెద్దవి తెమ్మన్నారు సారు. పెద్దవి ఇదిగోండి, ఒకటి సరుడు, చైను, కమ్మలు, టిక్ పిన్స్, నెయిల్ పాలిష్, ఇంకా బ్రష్లు. అవి ఇవి దేంట్లో పెట్టా, ఇవి రెండు. సోపు, బ్రష్, అదే పేస్ట్ పెట్టుకుని బ్రష్ అన్న టెన్షన్లో 2 బ్రష్లు, ఒక పేస్ట్. వచ్చేసి ఇదండి, మర్చిపోయాను నా చెప్పులు. ఈ చెప్పుల కోసం ఎన్ని షాపులు తిరిగాను నా సైజు దొరక్క. 9, 10, 9 కూడా దొరకట్లేదండి. ఏమో మరి చాలా మోడల్స్ ఎతికా. ఇంకా సార్ ఉండేసి నార్మల్ అవుతాయి షాలు, క్యారెట్ కన్నా. సరే ఇవన్నీ తీసుకుందాంలే. ఇవి ఎక్కడ పెట్టేది, సైడ్లో వేసేదా, బ్యాగ్లో వేసుకుంటామా. నా బట్టలే సరిపోయినాయి బ్యాగు. ఇంకా ఈ బట్టలు చాలా ఉన్నాయి. మొన్న డిమార్ట్కి వెళ్ళాం కదండి బట్టలు కొనుక్కోవడానికి మా ఆయనకి. అసలు ఉన్నాయి కానీ అన్నీ కలర్ పోయి ఉన్నాయి. అందుకనేసి ఆయనకి కూడా బట్టలు అయితే కొనుక్కున్నాము. ఇవి కూడా ప్యాక్ చేసేస్తున్నా. సరిపోయినా అది మీద పెట్టాలి లోపల. ఇది ఎత్తుకోపోయేటప్పుడు కదా సినిమా కనిపిస్తుంది. ఆటో వస్తుంది అనుకో. 4 శారీస్ పెట్టుకున్నా, 5 శారీస్ వైట్కి బ్లౌజ్ కూడా ఉంది. కాకపోతే వైట్ లంగా, ఇంకోటి అంటే దాంట్లో పెట్టేదే వైట్ డ్రెస్. సో బ్యాగ్లో అయితే ఫస్ట్ బైబిల్ పెట్టుకోవాలి. ఇది స్క్రిప్ట్ నోట్బుక్, అక్కడ ట్రైపాడు. ఇద్దరు సైడ్ పెట్టుకున్నా. దీంట్లో పెట్టేసుకున్నా. ముందే వేసుకోలే. అమ్మ కాళ్ళు ఇప్పుడు వచ్చేస్తాయి. వీటికి ఛార్జింగ్ పెట్టావా వీటికి? సరే, బట్టలు నా సెటప్. అవును, బట్టలు పెట్టుకుంటే ఏమి దాంట్లోనే పెట్టుకోవచ్చు కదా సైడ్లు, ట్రైపాడ్. ఇవి పైన మనం పైన వేసేసుకుంటాం కదా. తీసే పక్కన ఇటు సైడ్లో పెట్టేసుకుందాం. ముందు ఇవి నా దీంట్లో పెట్టేదా షర్ట్స్ ఏమన్నా ఇచ్చేసేదా? పెట్టేస్తా. నాది కవర్లో పెట్టించి పెట్టేసుకుంటా. ఇయా పైట తేలా మళ్ళీ 2 సార్లు చెప్పిన. సరిపోద్ది మ్యాచింగ్. ఎందుకు సరిపోదా? ఇదేనా ఫైట్? ఇదే కదా. ఇదే పెట్టేసి మడతేసి ఎట్లా జరిగింది రెడీగా. దీని ఉండాలి కదా. లేదు, బీరోలు ఎతికిన ఉన్న కూడా కనుక్కోండి. మరి ఎవరు బొట్టలు తీసింది? బొట్టలు ఏమైనా తీస్తున్నారా? మేమేం తాగలేము బ్యాగ్ ఇది. ఏదైతే ఒకటే కదా. ఇది పెట్టేసి టెన్షన్ అంటే అసలు నాకు మొదలే చాలా టెన్షను. ఇంకా మెడిసిన్ డిపార్ట్మెంట్ వద్దాం. మెడిసిన్ రోలాన్ తలనొప్పికి, ఇది కూడా హెడేక్ టాబ్లెట్, 2 మాస్కులు, ఇది పారాసెటమాల్. ఇది కూడా ఎక్కువ తలనొప్పి వస్తే, ఈ ఒళ్ళనొప్పులకి, ఇది కూడా ఒళ్ళనొప్పులకి. ఇదే ముసలు పెట్టిలో పెట్టినట్టుంది. కానీ ఇదే మంచిగా బాక్స్ ఏమన్నా ఇచ్చేది దానికి. ఇదిలే ఇంకేం బాక్సులు పెట్టాం. అయితే బోరు కొడితే కొంచెం మీల్స్ తినడానికి. మాకు అంత టైం ఉండకపోవచ్చు, కానీ పెట్టుకుందాం. జర్నీలు అప్పుడు బోరుగానే ఉంటుంది కదా. కవర్ పెట్టుకో ఏమన్నా సేఫ్టీకి. ఇది ఎందుకు? సరే ఇవన్నీ చూడు, నాకు చూసుకుంటే పక్కన సరే నీకేం తెలియదు. ఇంకోండి, తక్షణ శక్తి కోసం గ్లూకోజ్ డి. ఇంకా ఇది మైక్ సెటప్. లాస్ట్ లో ఈ మైక్ లేకపోతే కరెంట్ పోయింది అని అబ్బి లేసేలా అయిపోతుంది. ఈ బట్టలకేనండి. నా బట్టలు ఇంకా చాలా ఉన్నాయి. డైరెక్టర్ గారు కొన్ని బట్టలు తీసుకురమ్మన్నారు. ఈ సైడ్ లో పెట్టేసుకోవద్దా? సో అందుకని ఇదిగోండి, 1, 2,
3. మా లగేజ్ మొత్తం సరిపోయింది, కాకపోతే ఈ సార్ గారు చెప్పిన లగేజ్ మాత్రం ఇదొక బ్యాగే లేదండి. 3 షర్ట్స్, నీ పాయింట్ ఒకటి పెట్టుకో. నా ప్యాంటు, ఇవి డైలీ యూస్ కి 2 టీ షర్ట్లు. ఇది అయిపోతే తినాలి, ఇంకా బయలుదేరాలి సాయంకాలం. మెయిన్ ట్విస్ట్ ఏంటంటే ఆరిబాబుని వదిలి పోవాలంటే మాకు అసలు చాలా అంటే చాలా బాధగా ఉంది. అసలు వాడు 10 నిమిషాలే ఉండలేడు. డాడీ ఈ రోజు అయితే నన్ను అసలు వదల్లా. నేను కూడా డాడీకి పోవాలా పాపం, ఏం పని ఉన్నా ఆపేసి వడకాడే ఉండిపోయినా. నువ్వు ఆ ట్రాక్ ప్యాంట్ ఒకటి పెట్టుకో, దేంట్లో పెట్టుకుంటావు. కానీ అత్తమ్మ వచ్చి ఆరిబాబుని చూసుకుంటాను, మీరు పోండి నేను ఉన్నానులే అని చెప్పి మాకు సపోర్ట్ చేసి అంత దూరం పంపిస్తా ఉంది. మా అత్తమ్మ లేకపోతే మేము ఈరోజు లేము. అసలు మేము బతుకుతున్నా ఉంటే ఈరోజు మా బతుకు మాది కాదు. అసలు ఈ బతుకు మాది కాదు, ఒకరి జీవితం ఒకరి త్యాగం అన్నమాట. ఆమె జీవితం త్యాగం చేసుకుని మాకు పూల పాన్ పేసింది. అందరు మమ్మల్ని దూరం చీ అని చేతులు కొట్టుకొని మమ్మల్ని నెట్టేస్తే, మాకు పెళ్ళైన 3 నెలల నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని పసిబిడ్డలా కాపుదారి కాసి మమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది. అదిగా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అంతే. అందుకే మేము మా అత్తమ్మ ఇది వద్దు ఇది చెయ్యి, ఏదైనా మా అత్తమ్మ ఏది చెప్తే అదే మాకు, మా ఇద్దరికి. అమ్మ పోతుంది ఊరికి, మీ అమ్మ మనం బీహార్. ఆరి బాబు బో తిందామా. ఓకే ఫ్రెండ్స్, ప్యాకింగ్ అయితే అయిపోయింది. సరే బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.